ఇక్కడే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని అడగండి, పెట్టించే ప్రయత్నం చేయండి. ఆయన నేను దర్శనానికి వెళతాను అని చెప్పని కానీ ఆయన పట్టుబడితే అనుమతించండి. కానీ రాజకీయ పార్టీలు దీనిపైన అనవసరమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించవద్దు, అనవసరమైనటువంటి యుద్ధాన్ని దీనిపైన కొనసాగించవద్దు అని చెప్పని కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మెసేజ్ని కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఆయన సంతకం పెట్టాలి అని టీటీడీ ప్రయత్నం చేయమన్నారు, లేదా దాన్ని ఒత్తిడి చేయమన్నారు. అంతేగాని దాన్ని అక్కడి నుంచి ఆయన్ని తిరస్కరించి పంపించేందుకు కూడా వాళ్ళు మరి ఆలోచించలేదు. అంటే ఇక్కడ పాజిటివ్ ఆలోచనలతోటి మరి వీళ్ళు ఈ రకమైనటువంటి అంశాలతో అడుగులు వేస్తున్నారు. కానీ మరి ఇది రాజకీయంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ఆలోచనలు మాత్రం అది ఆయనకే ఇప్పుడు నష్టానికి కారణమైంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను చూసాము. అదేవిధంగా దీంట్లో అడల్ట్రేషన్కి సంబంధించినటువంటి దానికి కొన్ని అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆవు కల్తీ చేయబడింది, అందువలన ఆవులో నుంచి వచ్చినటువంటి పాలల్లో ఇటువంటి అడల్ట్రేషన్ జరిగిందని మరొక సరికొత్త నిర్వచనానికి, సరికొత్తమైనటువంటి అంశానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి లేవనెత్తారంటే ఆవు మాంసాహారం తిన్నది అని ఎవరైతే నిన్న తమ్మినేని సీతారాం గారు చాలా విచిత్రంగా ఏ విధంగా ఒక ఆర్గ్యుమెంట్ చేశారో, తలాతోకా లేని విధంగా ఏ విధంగా మాట్లాడారో, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఆవు అడల్ట్రేషన్ ఆవు మాంసాహారాన్ని సేవించటం వలన ఈ పాలల్లో అడల్ట్రేషన్ జరిగింది, నెయ్యిలో అడల్ట్రేషన్ జరిగింది అనేటువంటి సరికొత్తమైనటువంటి భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయటం అంటే ఇది ఖచ్చితంగా హిందువులని అవమానించటం అవుతుంది. ఆవు ఆ గోమాతని కించపరచడం, గోమాతని అవమానించే విధంగా కూడా ఆయన ఆలోచనలు కొనసాగుతున్నాయి అనేటువంటిది కూడా అర్థమవుతుంది.